వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. రేపైతే మనం వెళ్ళబోతున్నాము ఇషా ఫౌండేషన్ చిక్బళ్ళాపురకి. ఇట్స్ ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఉందన్నమాట బెంగళూరు నుంచి. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేనైతే వీడియోలో చెప్తాను. వీడియో అయితే చాలా బాగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో లేజర్ షో అండ్ లైట్ షో అయితే ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. అందరూ అక్కడికి లైట్ షో అండ్ లేజర్ షో చూడడానికి వెళ్తారనమాట చాలా వరకు. సో అదైతే చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగా వస్తుంది, స్కిప్ అయితే చేయకండి, ఒక లైక్ అయితే కొట్టుకోండి. కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు బెంగళూరు నుండి చిక్బళ్ళాపురం ఇషా ఫౌండేషన్కి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకోవచ్చు, లేదా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. బస్సులో వెళ్ళినట్టయితే చిక్బళ్ళాపురంలో స్టాప్ అయిపోయి అక్కడి నుంచి ఆటో కానీ లేదా అక్కడి నుంచి క్యాబ్ అయితే మాట్లాడుకోవాలంటుంది. మీరు ఓన్ వెహికల్లో వెళ్ళినట్టయితే మీకైతే కన్వీనియంట్గా ఉంటుంది. ఓన్లీ 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రమ్ బెంగళూరు టు చిక్బళ్ళాపురం. సో ఓన్ వెహికల్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆన్ ద వేలో మీకు చాలా రెస్టారెంట్స్ అయితే కనిపిస్తాయి. మీరు కొద్దిసేపు విశ్రామం తీసుకొని మళ్ళీ బయలుదేరొచ్చు అనమాట. హైవే అయితే టాప్ క్లాస్గా ఉంటుంది, మీకైతే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. రోడ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ హైవే నుంచి లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అనమాట ఇషా ఫౌండేషన్. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు. లోపలికి ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకైతే ఈ వెల్కమ్ బోర్డ్ కనిపిస్తుందండి, సద్గురు సన్నిధి అని. సో ఇది అఫీషియల్గా మేమైతే ఇషా ఫౌండేషన్ ప్రెమిసెస్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో మీరు చూసుకోవచ్చు రెండు వైపులా చాలా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో రోడ్ జర్నీ అయితే మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఓన్ వెహికల్తో వెళ్తే అంటూ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆ రైడింగ్, ఆ రోడ్ కన్వీనియన్స్ అంతా సూపర్గా ఉందన్నమాట. పక్కన అయితే వ్యూస్ అన్నీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు చూసుకోవచ్చు రోడ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. మీకు ఈ జర్నీ అయితే మంచి రైడ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆ రోడ్ కన్వీనియన్స్ అండ్ మంచిగా సీనరీస్ అనమాట. రెండు వైపులా చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మనం ఆల్మోస్ట్ ఇషా ఫౌండేషన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బ్యారికేడ్ అయితే వేసారు. సో ఇక్కడ మేము పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ బైక్ అయితే 20 రూపీస్. మనం టికెట్ అయితే తీసుకున్నాము. సో బైక్ అయితే పార్కింగ్ చేసేద్దాం. సో పార్కింగ్ అయితే చాలా ప్లేస్ అవైలబుల్గా ఉంది. మీరు కార్స్లో వచ్చినా బైక్లో వచ్చినా దెర్ ఈస్ నో ఇష్యూ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మీరు చెప్పులు అయితే ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి కింద దిగిన తర్వాత అక్కడ మీరు చెప్పుల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే నెక్స్ట్ నాగేంద్రుడి ఆలయం అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ క్యూ లైన్లో వెళ్ళి నాగేంద్రుడి దర్శనం చేసుకోవచ్చు. ఈ నాగేంద్రుడి ఆలయం దర్శనం తర్వాత మనం ఆదియోగి దర్శనం చేసుకోవచ్చు. మీకైతే నాగేంద్రుడి దర్శనం అవుతుంది అని భావిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ నాగదోష నివారణ క్రియ, మాలార్పణ, సమర్పణ ఇంకా ఇత్యాది పూజలు చేయించుకోవచ్చు అన్నమాట.
వెల్కమ్ టు చిక్బళ్ళాపుర. చూసినట్టయితే మనకి నంది అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ ఆదియోగి విగ్రహం కింద యోగేశ్వర లింగ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ లింగానికి అభిషేకం చేసి భక్తులు తమ కోరికలను తీర్చుకుంటారు. మనమైతే ఇప్పుడు వచ్చేసాం ఈషా ఫౌండేషన్కి. ఆదియోగి విగ్రహం ఎత్తు 112 అడుగులు, వెడల్పు 147 అడుగులు, పొడవు 82 అడుగులు. శివుని విగ్రహం స్టీల్తో చేయబడింది. ఇక్కడ యోగేశ్వర లింగం పక్కన ఉన్న మెట్ల నుంచి మనమైతే పైకి వెళ్ళి శివుడి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆదియోగి దర్శనం. ఇంతకుముందు ప్రారంభించిన కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం అతిపెద్ద విగ్రహంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేత గుర్తించబడింది. సో సేమ్ కొలతలతో నిర్మించబడిన చిక్బళ్ళాపుర ఆదియోగి విగ్రహం సేమ్ రికార్డును పంచుకుంటుంది. ఈ విగ్రహం బరువు 500 టన్నులు అండ్ ఎత్తు 112 అడుగులు. ఇవి మానవుని 112 చక్రాలను సూచిస్తుంది. ఆదియోగి విగ్రహం అయితే చాలా బాగా కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఇక్కడ వైబ్స్ అయితే ఫీల్ అవ్వాల్సిందే. ఇక్కడ చూసినట్టయితే అన్ని వైపులా అయితే కొండలున్నాయి, మధ్యలో ఆదియోగి విగ్రహం. ఇది చాలా చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరందరూ ఒకసారి రావాల్సిందే అండ్ దీన్ని దర్శనం చేసుకోవాల్సిందే. చూడండి ఎంత బాగుందో. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలామంది గ్యాదర్ అయ్యారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎన్నికలైతే మహాశివుడు చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నాడు. అండ్ ఇక్కడ మహాశివరాత్రి అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు సండే, క్రౌడ్ అయితే చాలా ఉంది, మీరు చూసుకోవచ్చు. చూడండి. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ లైట్ షో అయితే స్టార్ట్ అవబోతుంది. అద్భుతంగా ఉంటుంది, చూడండి. మనం స్టార్టింగ్లో షూస్ అయితే హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట. అవి ఇక్కడైతే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే చెక్కలతో వీరు కూర్చోడానికి చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఈ కవర్లో అయితే వాళ్ళు షూస్ అయితే పెట్టుకున్నారనమాట. ఆ కవర్ని మనం ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ వేసేయాలి. ఇక్కడైతే వీరు గోశాలను ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ వివిధ జాతులకు చెందిన ఆవులను, ఎద్దులను అయితే తెప్పించడం జరిగింది. ఇవి చూడడానికి చాలా బాగున్నాయన్నమాట. భక్తులు వీటికి గడ్డిని తినిపించవచ్చు అండ్ ఒక ముద్ద లాంటి మిశ్రమాన్ని వీళ్ళు తయారు చేస్తారనమాట. అది కూడా తినిపించవచ్చు. ఆ ముద్ద లాంటి మిశ్రమాన్ని బెల్లం, మినరల్ మిక్స్, వీట్ ఫ్లోర్, రాగి ఫ్లోర్, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి చేస్తారనమాట. దాని వీడియోని అయితే చేశాను, చూడండి. ఒక్క ప్లేట్ అయితే 50 రూపీస్ అనమాట. ఇది అయితే కనకరాజ్ అంట. ఇది గుజరాత్కి చెందింది. చూడండి ఎలా ఉందో. ఈ నంది పేరైతే రతి అండి. ఇది రాజస్థాన్కి చెందింది. సో మనం ఈ రతికైతే ముద్ద తినిపించేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక ముద్ద లాంటి మిశ్రమాన్ని అయితే తయారు చేస్తారనమాట. సో చూసేద్దాం వాళ్ళు ఎలా చేస్తారో అని.
ఫైనల్లీ మన ముద్ద అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట. మనం దీన్ని తీసుకెళ్ళి రతీకైతే ఫీడ్ చేద్దాం. సో ఒక ప్లేట్‌కి 50 రూపీస్ అంట. 2 ముద్దలొస్తాయి. సో రతి ఇక్కడ ఉంది. చూడ్డానికైతే చాలా పెద్దగా ఉందండి. కానీ ఎంత క్యూట్‌గా ఉందో. ఏం చేయట్లేదు. చాలా క్యూట్‌గా ఉంది. టైం అవుతున్న కొద్దీ జనమైతే పెరుగుతున్నారు. ఎందుకంటే లైట్ షో అండ్ లేజర్ షో చూడ్డానికి. సో ఇక్కడ లేజర్ షో అయితే 7:00కి స్టార్ట్ అవుతుంది. లైట్ షో అండ్ లేజర్ షో 2 ఉంటాయన్నమాట. వైడ్ యాంగిల్లో చూపిస్తాను చూడండి. లొకేషన్ అయితే అదిరిపోయిందనమాట. సో సూపర్‌గా ఉంది. లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం అయితే ఉంది. సో నాకైతే ఆకలేస్తుంది. ఇక్కడ చంద్రముఖి అనే రెస్టారెంట్ ఉందనమాట. సో వెళ్ళిపోయి ఏదైనా ఆర్డర్ పెట్టేసుకొని తినేద్దాం. ఇక్కడ స్వామి సద్గురు ఫోటో అయితే ఉంది. వీరే ఈ ఫౌండేషన్ని స్థాపించింది. దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుంది. రెస్టారెంట్ చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉంది, మల్లిగే మాతు అని. ఇది కూడా చాలా బాగుంది. చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ స్టోర్ అయితే పెట్టారనమాట ఇషా ఫౌండేషన్ నుంచి. సో ఇక్కడ ఇషా ఫౌండేషన్కి చెందిన డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. లైక్ పుస్తకాలు, వాటర్ బాటిల్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ చాలా పెట్టారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీడియోలో. సో ఇక్కడ హనీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ అయితే పెట్టారు. మీరు వచ్చినప్పుడు ఏవైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోండి. సో ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ క్లాత్ ఐటమ్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బయట కూడా ఒక చిన్న షాప్ అయితే పెట్టారు. ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ ఇషా ఫౌండేషన్ ఐటమ్స్ అయితే అమ్ముతారు. ఇంకో 15 మినిట్స్లో లైట్ షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. చూద్దాం. చూడండి క్రౌడ్ అయితే చాలా నిండిపోయింది. ఇందాక చూపించాను కదా ల్యాండ్స్కేప్లో. సో అంత పెద్ద గ్రౌండ్ అయితే నిండిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఈ లైటింగ్ షోని ఆదియోగి దివ్యదర్శనం అని కూడా పిలుస్తారు.
నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయండి ఈ లేజర్ షో అండ్ లైటింగ్ షో చూసేసి. వావ్! హాయ్ ఫ్రెండ్స్, చూసేసారుగా లేజర్ షో. మీకు ఇది కదా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి అండ్ చూస్తుండండి. థ్యాంక్ యూ. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట ఇక్కడ. ఎందుకంటే సింగిల్ వే కదా, రావడానికి పోవడానికి ఒకే రూట్ అనమాట. సో వచ్చినవన్నీ రిటర్న్ వెళ్ళాలి. మధ్యలో ఏదైనా వచ్చిందంటే వెహికల్ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అరే ఏం ట్రాఫిక్ నాయనా. మీరు మాత్రం లేజర్ షోకి ఇంకా అయిపోతుండగా తొందరగా వదలండి, లేకపోతే అయిపోయిన తర్వాత 1 అవర్కి వదలాలి. సో దట్ మీ ట్రాఫిక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.